హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బ్యాంకింగ్‌లో ఒక ఇన్వెస్ట్‌మెంట్ గానీ, ఏదైనా మనం చేసినప్పుడు రూల్ ఆఫ్ 72 అనేది ఒక రూల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఈ యొక్క రూల్ ప్రకారం అయితే మన యొక్క డబ్బు ఎంత ఇంట్రెస్ట్‌తో మనం ఎన్ని ఇయర్స్‌కి మనకు డబుల్ అవుతుంది అనేది ఈ యొక్క రూల్ ఆఫ్ 72. చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ఈ యొక్క రూల్ ఆఫ్ 72 అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగకరమైన వీడియో ఫ్రెండ్స్. చూడండి. అసలు ఈ రూల్ ఆఫ్ 72 అంటే బ్యాంకింగ్‌లో ఏంటి అనేది మీకు ఒక 2 మినిట్స్‌లో చెప్పేస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఏదైనా బ్యాంక్‌లో ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో మన డబ్బు అనేది ఎన్ని సంవత్సరాలకు రెట్టింపు అవుతుందో అని తెలియజేసేదే రూల్ ఆఫ్ 72. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తా ఫ్రెండ్స్ మీకు. ఏదైనా ఒక రూ. 1,00,000 ఎంత పర్సెంటేజ్ వడ్డీతో మన డబ్బు రెట్టింపు అవుతుంది అనేది మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12% 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో మన మనీ ఎంత డబుల్ అవుతుంది ఎన్ని ఇయర్స్ కంటే, ఒకటే ఫ్రెండ్స్, 72ని 12తో డివైడ్ చేయాలి. సో, 6 వస్తుంది. 6 ఇయర్స్‌కి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో మన మనీ అయితే డబుల్ అవుతుంది. అలా కాకుండా ఒక 8% మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఫ్రెండ్స్, మనం 72ని 8తో మనం చేసినప్పుడు అది మనకు ఎంత వస్తుంది అంటే ఫ్రెండ్స్, 9 వస్తుంది ఫ్రెండ్స్. అంటే 9 ఇయర్స్‌కి ఈ యొక్క మన మనీ అయితే డబుల్ అవుతుంది. ఈ విధంగా 72ని ఎంత పర్సెంటేజ్‌తో మనం డివైడ్ చేసినప్పుడు వచ్చేదే టైం ఫ్రెండ్స్, కాలము. అన్ని ఇయర్స్‌కి మన అమౌంట్ అయితే డబుల్ అవుతుంది. దీన్ని మనం రూల్ ఆఫ్ 72 అంటారు. ఎవరైనా పలానా ఇంట్రెస్ట్‌తో మీకు ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందంటే ఎన్ని ఇయర్స్‌కి అది డబుల్ అవుతుంది మన అమౌంట్ అనేది ఇక రూల్ ఆఫ్ 72తో మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మనీ టిప్స్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.